అసెంబ్లీ సమావేశాల్లో రేషన్ కార్డుల సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకుపోయిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో వ్యవహరించిన కక్షపూరిత చర్యలు నేటికి ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీ వేదికగా విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 0 అవర్లో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించారన్నారు. దీనివల్ల 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు అందుకోలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయని, అయితే ఇది అర్హులకు రేషన్ కార్డు రావాల్సి ఉందని, పథకాలన్నింటికీ ప్రామాణికం కావడం వల్ల చాలా మందికి పథకాలు అందటం లేదన్నారు. హౌస్ మ్యాపింగ్ సమస్యల వల్ల పథకాలకు దూరం అవుతున్నాయన్నారు. హౌస్ మ్యాపింగ్ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, గ్రామ వాలంటీర్లు చేసిన లోపాల వల్ల సమస్యలు వచ్చాయన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నమోదు కాకపోవటం, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉన్నా అవి నమోదు చేయకపోవడం, విద్యుత్ బిల్లులు ఎక్కువగా చెప్పి వాటిని సరిచేయకపోవడం వంటివి ఉన్నాయన్నారు. అందుకే హౌస్ మ్యాపింగ్ తక్షణమే చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి దీనిపై స్పందించి హౌస్ మ్యాపింగ్ చేయడానికి చర్యలు తీసుకుని తద్వారా కొత్త పింఛన్లు రావటానికి సుగమం చేయాలని ఎమ్మెల్యే సునీత విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు అధ్యక్ష. దీనిపై ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో కక్షపూరితంగా తెలుగుదేశం సానుభూతి పరులకు కూడా రేషన్ కార్డులు, పెన్షన్లు కూడా తొలగించారు అధ్యక్ష. దీనివల్ల 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు కూడా అందుకోలేకపోయారు అధ్యక్ష. రేషన్ కానీ, పెన్షన్ కానీ, ఇట్లా హెల్త్ కానీ ఈ రకంగా కూడా చాలా ఇబ్బంది పడింది కూడా జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు లక్షల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష. అంతేవిధంగా గౌరవ మంత్రివర్లకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే హౌస్ మ్యాపింగ్ సమస్య వలన ఇంకా కొంతమంది సంక్షేమ పథకాలు కోసం కూడా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. హౌస్ మ్యాపింగ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు, గ్రామ వాలంటీర్లు చేసిన లోపాల వల్ల సమస్యలు వచ్చాయి అధ్యక్ష. కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం ప్రధాన సమస్యగా ఉంది అధ్యక్ష. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం, విద్యుత్ బిల్లులు ఎక్కువగా చూసి వాటిని సరిచేయకపోవడం వలన వంటివి ఉన్నాయి అధ్యక్ష. ఈ సమస్యలను కొన్ని వందల కుటుంబాల్లో అర్హతగా ఉన్న పథకాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష హౌస్ మ్యాపింగ్ తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో పార్టీలు చూసి కొంతమంది మాత్రమే హౌస్ మ్యాపింగ్ చేయడంతో ఈ రోజు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు గారు కూడా వెంటనే స్పందించి హౌస్ మ్యాపింగ్ చేయడంతో పాటు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కూడా, మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అధ్యక్ష.